जगन्नाथ बलदेव महारानी की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री శ్రీపాద్ గురు మహారాజ్ की जय। శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు భగవంతుడు కృష్ణ భగవానుడు మనకు అందిస్తున్నటువంటి సారాంశం ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడితో నిత్య సంబంధమును గూర్చి తెలిసిన వాడి స్థితి మరియు తెలియని వాడి పరిస్థితి. భగవంతుడితో సంబంధం తెలిసిన వాడి స్థితి ఏంటి, తెలియని వాడి పరిస్థితి ఎట్లా ఉంటది అనేది ఈరోజు చర్చిద్దాం. దాంట్లో శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయ 3 కర్మయోగము 27-28 శ్లోకాస్ మనము చర్చిద్దాం. ప్రకృతేః క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకారా విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. 28. తత్వవిత్తు మహాబాహో గుణ కర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తాత్పర్యం భాష్యం శిల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोला भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। समवेत भक्त वृंद की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णव भक्त वृंद की जय। తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూద్దాము, ఇద్దరికి డిఫరెన్షియేట్ చేస్తున్నారు భగవంతుడు. భగవంతుడితో నిత్య సంబంధం, కృష్ణుడితో నిత్య సంబంధము తెలియని వాడి పరిస్థితి 27వ శ్లోకంలో ఉంది. తెలిసిన వాడి స్థితి ఎలా ఉంటుంది అనేది 28వ శ్లోకం. ఇద్దరిది కూడా చూస్తాం. మరి మనం ఎక్కడున్నాం? కృష్ణ భగవానుడితో నిత్య సంబంధం తెలిసిన వాళ్ళ లిస్టులో ఉన్నామా, తెలియని వాళ్ళ లిస్టులో ఉన్నాము? ఇంత భగవద్గీత రోజు చదువుతున్నాము, వింటున్నాము, భాగవతం రోజు శ్రవణం చేస్తున్నాము, కీర్తన చేస్తున్నాము, తర్వాత నిత్యము జపం చేస్తున్నాము, నియమాల్ని పాటిస్తున్నాము. అయినా కూడా మనము భగవంతుడితో నిత్య సంబంధంలో ఉన్నామా, సంబంధం లేకుండా ఉన్నామా అనేది చూసుకోండి ఎవరికి వాడు. ఓకే, నంబర్ 1, అహంకార ప్రభావం చే మోహితుడైన జీవాత్మ అంటే భగవంతుడితో నిత్య సంబంధము లేనటి వాడు అహంకార ప్రభావము. అంటే నేను దేహాన్ని, అహంకారం ఇక్కడ 2 రకాలని చెప్తాను. అహం, ఆకారం. నేను ఆత్మలోనే అహంకారము, నేను దేహాన్ని. దేహాత్మ బుద్ధి కలవాడు నేను దేహాన్ని అనే అహంకారంతో ఉంటాడు. ఎవడైతే నేను ఆత్మని అనే స్థితిలో ఉన్నవాడు, ఆత్మ ఏ విధంగా నడుచుకోవాలనో ఆత్మ ఏ విధంగా నడుచుకుంటుంది, కృష్ణుడితో నిత్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ నిత్య సంబంధంతో జీవిస్తూ ఉంటుంది. ఓకే, లైక్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. భార్యాభర్తలు అంటే అమ్మాయి అబ్బాయి కొత్తగా పెళ్ళైంది, చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒక్కరిపైన ఒకరు ఎవరన్నా చెడుగా మాట్లాడితే వాళ్ళతో పోట్లాడిస్తారు. ఈవెన్ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా పెళ్ళైన జస్ట్ అలానే వచ్చిపోతే అప్పుడప్పుడు అల్లుడు గారు కొంచెం నచ్చదు అంటే, కొంచెం ఆయన చేష్టలు ఏదైనా ఉందనుకోండి, ఆయన గురించి నెగిటివ్ కామెంట్ చేస్తే తల్లిదండ్రితో పోట్లాడడానికైనా వెనకాడదు. పోట్లాడేస్తే మీ ఇంటికి నేను రాను ఇంకా ఇంకోసారి, మా ఆయనని ఇట్లా అంటారా అట్లా అంటారా మా హస్బెండ్ అంటారు. అదే 1-2 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరికి క్లాష్ వచ్చింది. అప్పుడు వాళ్ళ ఆయన మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అన్నప్పుడు కొట్లాడి ఇంటికి వస్తే
అంతకు ముందు ఒక్క మాట అంటే భరించిన ఆమె ఇప్పుడు ఆయన గురించి మొత్తం నెగెటివ్ చెప్తా ఉంటుంది. ఎందుకు? ఆయనతో నిత్య సంబంధాన్ని తెగదెంపులు చేసుకొని వచ్చింది కాబట్టి రోజు ఆ 2 ఇయర్స్‌లో జరిగిన పాజిటివ్‌లు ఒక్కటి కూడా చెప్పదు. అన్నీ 10 పాజిటివ్ ఉంటే ఒక నెగెటివ్ ఉంటే ఆ నెగెటివ్ అటువంటి నెగెటివ్‌లన్నీ లిస్ట్ రాసుకొని ఇంకా ఆయన గురించి చెప్తా ఉంటుంది. సో, అదే అన్నట్టు. భగవంతుడితో నిత్య సంబంధము లేనటువంటి వాడి పరిస్థితి ఏంటంటే, నేను దేహముగా అంటే అహంకార ప్రభావంచే మోహితుడు. నేను దేహాన్ని అనే మోహంలో జీవిస్తా ఉంటాడు జీవాత్మ. మనము వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే ఈ నేను దేహము అని ఎప్పుడైతే మనం భావంలో ఉంటామో, అది మనని ప్రకృతి త్రిగుణాల్లో బంధిస్తుంది. ఎట్లయితే రామచిలకని ప్రశాంతంగా వినీలాకాశంలో ఎగురుతూ స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని, తర్వాత పండ్లు, ఫలాలు జంగల్లో లేకపోతే ఏదన్నా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్ల పైన కూడా తింటూ హాయిగా జీవించేటువంటి రామచిలక జీవితం ఎలా ఉంటుంది? జ్యోతిష్యం చెప్పేటువంటి రామచిలక జీవితం ఎలా ఉంటుంది? పంజరంలో ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ మనం గూడా నేను దేహముని అనే మోహంలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళని ఈ ప్రకృతి త్రిగుణాలు బంధిస్తాయి. అర్థమైందా? త్రిగుణములచే బంధించి, ఆ త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలు. మనం గూడా కర్మ జేస్తాం. త్రిగుణాతీతులు కర్మ జేస్తారు. త్రిగుణములకు త్రిగుణములకు లోబడిన వాళ్ళు కర్మ జేస్తారు. త్రిగుణాతీతులు కర్మ చేస్తారు. త్రిగుణములకు లోబడిన వాళ్ళు బద్ధజీవులు. త్రిగుణములకు అతీతంగా ఉన్నవాళ్ళు ముక్తజీవులు. సో, ఇక్కడ 27వ శ్లోకం బద్ధజీవుల గురించి చెప్తుంది. 28వ శ్లోకం భగవంతుడితో నిత్య సంబంధం అంటే ముక్తజీవుల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నానండి. ఈ బద్ధజీవులు ఏమనుకుంటారు? తాను చేసేటువంటి ప్రతి కర్మకు తానే కర్తగా భావిస్తా ఉంటాడు. ఎవరు? ఈ బద్ధజీవుడు. హ్మ్. తర్వాత భాష్యం. కృష్ణ చైతన్యవంతుడు జీవులు 2 రకాలు. కృష్ణ చైతన్యవంతుడు, భౌతిక చైతన్యవంతుడు. ఎనీహౌ చైతన్యం ఉండవలసిందే. చైతన్యం లేకుంటే డెడ్ బాడీ అంటారు. ఆ! మరణించిన వాడు అంటారు. సో, కాబట్టి చైతన్యం 2 రకాల శరీరాలు. ఒకటి భౌతిక చైతన్యము, 2 ఆధ్యాత్మిక చైతన్యం. ఆధ్యాత్మిక చైతన్యం అంటే కృష్ణ చైతన్యవంతుడు. సో, భౌతిక చైతన్యం అంటే అతను బద్ధ జీవితంలో జీవించేవాడు. ఇద్దరి శరీరం సేమ్ కనబడుతుంది. కానీ ఒక శరీరము సంపూర్ణ కృష్ణ చైతన్యంతో కూడుకొని ఉంటుంది. ఇంకొక శరీరము భౌతిక చైతన్యం అంటే త్రిగుణాలతో కూడుకొని ఉంటుంది. త్రిగుణాలు సమ్‌టైమ్స్ భౌతిక సారీ సమ్‌టైమ్స్ తామసిక్ గుణము లీడ్ చేస్తుంది. సమ్‌టైమ్స్ రాజసీ గుణం, సమ్‌టైమ్స్ సత్వగుణం లీడ్ చేస్తా ఉంటది. ఆ విధంగా ఇరువురు వ్యక్తులు ఒకే విధంగా కర్మ సపోజ్ మాతాజీలున్నారు మీరందరూ. సో, కొంతమంది భౌతిక చైతన్యంలో ఉన్నవాళ్ళు కిచెన్‌లో వంట చేస్తారు. ఆధ్యాత్మిక చైతన్యం అంటే కృష్ణ చైతన్యవంతులు వంట చేస్తారు. భౌతిక చైతన్యవంతులు వాళ్ళ కొరకు, వాళ్ళ ఫ్యామిలీ కొరకు చాలా మంచి మంచి స్పెషల్ చేస్తారు. సో, అవుతున్నప్పుడే మమ్మీ, అమ్మ అనంగానే "ఇగో తీసుకో నాన్న" అంటారు. ఆఫరింగ్ గురించి తెలవదు వాళ్ళకి. భగవంతుడికి సమర్పణ తెలీదు. పొయ్యి మీకెళ్ళి తీస్తారు. వాళ్ళ యొక్క గోల్ వాళ్ళ వాళ్ళ బాబు గాని, వాళ్ళ పాప గాని, వాళ్ళ హస్బెండ్ గాని, వాళ్ళ తన తన రిలేటెడ్ తన శరీరానికి రిలేషన్ అంటే బంధుత్వం ఉన్నటువంటి శరీరాలను సుఖపెట్టడమే వాళ్ళ లక్ష్యం. అదే భౌతిక చైతన్యము. ఇద్దరు ఒకే కర్మ చేస్తున్నట్టుంటారు. కానీ అదే కృష్ణ చైతన్యవంతులైనటువంటి మాతాజీలు ఏం చేస్తారు? వంట కాగానే వాళ్ళ పిల్లలు కూడా వచ్చి అడుగుతారు సేమ్. ఇంట్లో ఇద్దరుండొచ్చు. దాన్నేమంటారు? అన్నాతమ్ముళ్ళ భార్యలు. ఒకామె భౌతిక చైతన్యంతో ఉంది. ఇంకొకామె కృష్ణ చైతన్యంలో ఉంది. కృష్ణ చైతన్యంలో ఉన్న వంట చేసేటప్పుడేమో పిల్లలందరొచ్చి పెద్దమ్మ, అమ్మ మాకు కావాలంటే, ఓహ్! 1 మినిట్ అంటారు. కాంగానే ఫస్ట్ వాయి భగవంతుడికి ఆఫరింగ్ చేసి కలిపేసి ఇంక మీ ఇష్టం తినండి అంటారు. అది కృష్ణ చైతన్యము. నెక్స్ట్ డే వాళ్ళ చిన్నామె చెల్లె వండుతుంది. అప్పుడు ఆమె కూడా వెళ్లి స్పెషల్ వండుతుంది ఆమె గూడా. అమ్మ అనంగానే టక్కని తీసేస్తది. అప్పుడు ఈమొచ్చాడు. ఎందుకమ్మా అట్లా చేసినావు? దేవుడు ఏమైతుంది? దట్ ఈస్ భౌతిక చైతన్యం. దిస్ ఈస్ కృష్ణ చైతన్యము. చూడడానికి ఒకటేలాగా ఉంటుంది వంట. సో, అదే వాళ్ళకి ఆడపిల్లలున్నారు. ఎవరో ఫ్లవర్స్ తెచ్చారు. ఇమ్మీడియేట్‌గా అమ్మ నాకు ఈ ఫ్లవర్ కావాల. చిన్నామె భౌతిక చైతన్యం టక్కని తీసేస్తుంది. అదే పెద్దామైతే ఫస్ట్ ఒక్క నిమిషం ఆగు. భగవంతుడికి పెట్టి తీసుకొచ్చేస్తుంది. స్పెషల్ ఇప్పుడు మ్యాంగోస్, మామిడి పళ్ళు తెచ్చారు.
సో కృష్ణ చైతన్యంలో ఉన్న మాతాజీ ఏం చేస్తుంది 1 మినిట్ అని కడిగి మంచిగా భగవంతుడికి 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ పెట్టేసి పోసి మంచిగా ఇస్తుంది కృష్ణ ప్రసాదం. ఇంకొకరు భౌతిక చైతన్యం ఉన్నారు, కర్మ సేమ్ ఉంది కనబడ్డం, కానీ ఆమె ఏం చేస్తుంది ఇమ్మీడియట్ పోసి తినబెడతా ఉంది, ఒకే రకం కనబడతా ఉంటుంది. కానీ వాస్తవమునకు వారి పరిస్థితుల నడుమ విశేషమైన వ్యత్యాసం ఉంది. వారి యొక్క స్థితిలో యందు కృష్ణ చైతన్యంలో ఉన్న స్థితి, కృష్ణ చైతన్యం లేని స్థితి ఇక్కడ ఉందన్నట్టు. కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు ఏది ఇంట్లోకి వచ్చినా అది మన కొరకు రావట్లేదు, అది భగవంతుడి కొరకు వస్తుంది. కొత్త డ్రెస్ తీసుకొచ్చారు, ఈవినింగ్ బర్త్డే. సో కృష్ణ చైతన్యంలో ఉన్న మాతాజీ ఆర్ ప్రభుజీ ఏం చేస్తారు, తీసుకురాగానే పిల్లలకు చూపించారు, పిల్లలకు చూపిస్తే ఇమీడియట్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కవర్ తీసి బట్టల్ని భగవంతుడి గోపాల్కు, రాధారమన్కు, రాధా మాధవ్కు వాళ్ళ ఇంట్లో మీ ఇళ్ళలో ఏదంటే అది పెట్టేసి గురువు ద్వారా డైరెక్ట్ మీరు ఎప్పుడైనా ఆఫరింగ్ డైరెక్ట్ కృష్ణ స్వీకరించి అనేరు, కృష్ణుడు మనం రికాగ్నైజ్ చేయడు. సో ఎందుకంటే ఆయన పరంపర ద్వారా ఇప్పుడు సపోజ్ నేను పెడితే ఫస్ట్ శ్రీపాద్ మహారాజ్ని వేడుకుంటా, శ్రీపాద్ మహారాజ్ నన్నైతే కృష్ణుడు గుర్తుపట్టాడు, మీరైతే గుర్తుపడతాడు, నేను మీ కుమారుని కాబట్టి దయచేసి దీన్ని ప్రభుపాదకి అందించండి. శ్రీపాద్ మహారాజ్ ప్రభుపాదకి అందిస్తాడు, ప్రభుపాద్ ఏం చేస్తాడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, అలా ఇట్ విల్ గో టు రాధారాణి, దెన్ రాధారాణి విల్ గివ్ టు ఆఫర్ ఇట్ టు కృష్ణ. అప్పుడు కృష్ణుడు మనం డైరెక్ట్ అప్పుడు రికగ్నైజ్ చేస్తాడు. ఇది మా బిఎస్ఎన్ఎల్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే దాదాపు 90s లో 80s లో అప్పుడు ఈ మొబైల్స్ ఎస్టిడి ఫోన్స్ లేకముందు ఏ ఫోన్స్ ఉండేవి అప్పుడు, ఎలా ఒక భౌతిక భావన ఎందున్నవాడు అహంకారం చే సర్వమునకు తానే కర్తని విశ్వసించను. అంటే శ్రీకృష్ణుడితో నిత్య సంబంధము గుర్తించినటువంటి వాడు, ఎరగనటువంటి వాడు ప్రతిది కూడా నేనే దేహం, ఇంకా నా దేహమే అల్టిమేట్, ఎవరు నాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకుని జీవిస్తాడు. కాబట్టి ఈ దేహ రచన, నాకు ఇంత బ్యూటిఫుల్ దేహాన్ని ఇచ్చినటువంటి పరమ పురుషుని పర్యవేక్షణను వర్తించు భౌతిక శక్తి చేతనే ఉత్పాదింపబడింది. ప్రతిదీ భగవంతుడి కృప వల్ల జరుగుతుందని తెలుసుకోలేడు. అదే కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు ప్రతి సర్వ కారణం ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ విరాధిర్ గోవింద సర్వ కారణం, ప్రతిదానికి ఆ భగవంతుడు కారణముని కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు తెలుసుకుంటాడు. అంటే కృష్ణుడితో నిత్య సంబంధమును తెలుసుకున్నవాడు నాకు ప్రతిదీ ఆ కృష్ణుడే కారణము. సపోజ్ ఎగ్జాంపుల్, మనము ఏమన్నా తీసుకుంటున్నాము ఇక్కడికి అంటే ప్రతిదానికి ఈ చెయ్యి కారణము, నోరు కారణం. చెయ్యి అందిస్తుంది, నోరు నమిలి లోపలికి పంపిస్తుంది, లేకపోతే డైరెక్ట్ ఇక్కడైతే వెళ్ళదు. ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఒక పండును పెడితే తీసుకుంటుంది, అది తీసుకోలేదు. సో కాబట్టి బై డిఫాల్ట్ ఈ యొక్క చెయ్యి, ఈ నోరు శరీరంలో భాగం కాబట్టి ఈ రెండిటి వల్ల లోపలికి. అలాగే మనము ఈ ప్రపంచంలో ప్రతి దానికి కూడా సర్వ కారణము కృష్ణ భగవానుడని కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు తెలుసుకుంటాడు. కృష్ణ చైతన్యం లేనివాడు ప్రతిదానికి నా స్వ కష్టాయితము, నా స్వ కర్మ నేను చేశాను అని వాడు అనుకుంటా ఉంటాడు. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలోనే ఉన్నాడనడి జ్ఞానంను కలిగి ఉండడు. కాబట్టి భౌతికవాది భౌతిక చైతన్యంలో ఉన్నవాడు నేను కృష్ణుడి అధీనంలో ఉన్నానని తెలుసుకోలేడు. ఎలా తెలుసుకుంటాడు, కనబడడు కదా. కానీ చూడండి, కృష్ణుడి డైరెక్ట్ అధీనంలో లేకున్నా కృష్ణుడి యొక్క ఏజెంట్స్ అధీనంలో అయితే ఉన్నాం. సపోజ్ కృష్ణుడు ఏజెంట్ వాయుదేవుడు, కృష్ణుడు వాయుదేవుడికి చెప్పి ఒక 5 నిమిషాలు గాలి అసలు నువ్వు వీచకు, గాలి అంతా కూడా బ్యాగ్ తీసేసుకో అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఎక్కడో లెక్క టక్ 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 అందరూ పడిపోతారు. ఒక్క నిమిషం కొరకు మొన్న మరి అది ఫేకో నిజమో తెలియదు, థాయిలాండ్ ఎక్కడో సంథింగ్ ఒకటి అర్త్ క్వేక్ వచ్చినట్టుగా ఏదో చూపించాడు, నిజమోగా తెలియదు, ఏదో కంట్రీలో థాయిలాండ్ మళ్ళీ ఏదో కంట్రీలో వాట్సాప్ వచ్చింది. ఆ పెద్ద బిల్డింగ్లు ఇలా వచ్చేసి టపటపట పడిపోతున్నాయి. అంటే మరి అనిమేషన్ మధ్యలో అలా కొంచెం ఒక స్కేల్ ఏదైతే ఊగితే పర్వాలేదు, దానికంటే ఎక్కువ రేంజ్ లో ఇలా ఊగిందంటే అన్ని ఇలా పడిపోతా ఉంటాయి. మరి భగవంతుడి నియంత్రణ లేకపోతే ఈ ప్లానెట్ ఇలా ఉంది, భూమండలం కొంచెం ఇలా షేక్ అయితే అయిపోయింది.
మరి గాలిలో ఇలా ప్రతి ప్లానెట్ అంతా కూడా ఇలా ఆగుతా ఉంది. అది భగవంతుడి యొక్క కరుణ లేకుండా ఎలా ఆగుతుందండి? ఎగ్జాంపుల్ మనం సంక్రాంతి అప్పుడు పైకి కైట్ ఎగరేస్తాం. ఎక్కడి నుంచి ఎగరేస్తున్నా కూడా తెలీదు. కానీ చాలా మందికి చాలా హైట్‌లో ఉంటది కాబట్టి కనబడతా ఉంటది. కొన్నిసార్లు దారం కూడా కనబడదు. కైట్ మాత్రం కనబడతా ఉంది. అంత మాత్రాన దాని కంట్రోలర్ ఎక్కడో ఉంటాడు. చాలా హైటు వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళింది. అది చూసినా కూడా కనిమేరల్లో ఆ ఎగరేస్తున్న ఇతను కనబడకపోవచ్చు. కానీ ఆయన ఇలాంటి ఇటొస్తుంది, ఇలాంటి ఇటొస్తుంది. అతను కనబడనంత మాత్రాన ఆ కంట్రోలర్ లేనట్ట. కంట్రోలర్ లేకపోతే అది అక్కడ అలానే ఉండదది. గాలికి ఇంకా తన ఇష్టానుసారం వెళ్ళిపోతా ఉంది. సో, కాబట్టి మొత్తం ఈ విశ్వంలో ఉన్న ప్రతి ప్లానెట్ కూడా భగవంతుడి యొక్క నిర్దేశంలోనే అవి తన యొక్క కార్యాన్ని చేస్తా ఉంది. మనందరం గూడా మనకు తెలిసినా, తెలియకున్నా భగవంతుడి యొక్క కాల చక్రం ప్రకారమే ఈ సృష్టి నడుస్తుంది. ఈ సృష్టిలో మనం గూడా భాగము. మనం గూడా కాలచక్రం ప్రకారమే మన టైం గూడా అయిపోతా ఉంది. మన టైం ఏమి ఆగదు. మనం గూడా ఎళ్ళిపోతాం. సపోజ్ నాకు 60 ఇయర్స్ 55 అనుకోండి. ఆల్రెడీ 52 ఓన్లీ ఇంకా 3 ఇయర్స్ లెఫ్ట్ ఓవర్. 365 ఇంటూ 3 అనుకుంటే ఎంత? ఎన్ని డేస్? 52 ఇప్పుడు. ఇంకా 3 ఇయర్సే భగవంతుడు కాలచక్రం నాకు పెట్టాడనుకోండి. ఎన్ని డేస్ మహా అంటే 1100 1200 లోపల ఉంటది. ఎంతవుతది? 93 9085 డేసా? ప్రభుజీ ఎన్ని డేస్? నాకు లెఫ్ట్ ఓవర్ 1095 అంటే చాలా రోజులు. పరీక్షిత్ మహారాజ్‌కి ఓన్లీ 7 డేసే ఇచ్చారు. 7 డేస్‌లో సంపూర్ణంగా ఆయన అప్లికేషన్ అంటే లేసిపోలేదింకా. ఆయన మానసికంగా సంపూర్ణంగా ప్రిపేర్ అయిపోయిండాయన. ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే మనమైతే మానసికంగా ఒకటే దగ్గర కూర్చోవడం గాదు. మనం కార్యాలను చేస్తా ఉండాలి. కాబట్టి 7 డేస్‌లోనే ఆయన సర్వం సాధించాడు. అటువంటిది ఒకవేళ భగవంతుడు అఫ్‌కోర్స్ భగవంతుడు శుద్ధ భక్తుల యొక్క కాలచక్రం మీద పని చేయదండి. అది దాని గురించి ఈరోజు ఒక గురువుగారి యొక్క లెక్చర్ వింటా ఉండే. శుద్ధ భక్తులది ఎలా ఉంటుంది? సో, అభక్తులది ఎలా ఉంటుందంటే హ్మ్. కృష్ణ నియంత్రణ ఉన్నాడని జ్ఞానంను కలిగి ఉండడు. అహంకారం గల మానవుడు తానే స్వతంత్రంగా వర్తించున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. కాబట్టి ఈ యొక్క భౌతిక చైతన్యంలో ఉన్నవాడు నేను కృష్ణుడి అధీనంలో ఉన్నాననే జ్ఞానము కలిగి ఉండడు. నెక్స్ట్ అలా ఉండడు కాబట్టి నాకు నేనే స్వతంత్రుణ్ణి అని భావిస్తాడు. అహంకారం గల మానవుడు తానే స్వతంత్రంగా. అదే కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు ప్రతిదానికి భగవంతుడి మీద డిపెండ్ అవుతాడు. కృష్ణుడి మీద. యెస్. మంచి జరిగితే కూడా కృష్ణ కృప. చెడు జరిగితే కూడా కృష్ణ కృప. చెడు జరిగితే ఎలా కృష్ణ కృప అంటే సపోజ్ నేను ప్రారబ్ధ కర్మ అనుభవించాల్సింది ఉంది. సో, అది అనుభవించడానికి సహజ సిద్ధంగా, ఆనందంగా ఆ చెడుని స్వీకరిస్తాడు ఎవరు? భక్తుడు. అదే అభక్తుడైతే మంచి జరిగితే నా స్వకష్టార్జితం అంటాడు. చెడు జరిగితే ఇతరులను నిందిస్తా ఉంటాడు. సో, కాబట్టి ఇక్కడ భక్తుడికి, అభక్తుడికి తేడా. తర్వాత అహంకారం గల మానవుడు తానే స్వత స్వతంత్రంగా వర్తించుచున్నానని భావిస్తాడు. అదే అహంకారము లేని అంటే భౌతిక అహంకారము లేనటువంటివి జీవుడు తాను స్వతంత్రుని కాదు పరతంత్రుణ్ణి. నేను కృష్ణుడి యొక్క అధీనంలో ఉన్నవాడినే తప్ప స్వతంత్రుని కాదు అని భావిస్తాడు. ఎవరు? కృష్ణ చైతన్యవంతుడు. కన్‌ఫ్యూజ్ గాకండి. భౌతిక చైతన్యం అంటే నేను దేహము అని జీవించేవాడు. కృష్ణ చైతన్యవంతుడు నేను ఆత్మని అని జీవించేవాడు. తర్వాత అతని ఈ విధంగా నేను సర్వ స్వతంత్రుణ్ణి అనుకునేవాడు. అలా అనుకోవడమే అజ్ఞానానికి చిహ్నము. ఎవరైతే నేను పరతంత్రుణ్ణి, భగవంతుడి అధీనంలో జీవిస్తున్నాను అనుకునేవాడు జ్ఞానానికి చిహ్నము. ఆ భావమే జ్ఞానానికి చిహ్నం. ఏ జ్ఞానము? ఆధ్యాత్మిక జ్ఞానము. అట్టివాడు స్థూల మరియు సూక్ష్మ దేహములు రెండును భగవానుని ఆదేశానుసారమే ప్రకృతి చేత సృష్టించబడినవనియు కనుకనే అతని దైహిక మరియు మానసిక కర్మలన్నీయు కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవాన్ సేవ యందు నియుక్తము కావాలెననియు ఎరుగడు.
సో కాబట్టి ఇక్కడ సూక్ష్మ మరియు స్థూల, సూక్ష్మ స్థూల ఎక్కడొస్తుంది, దేనికి సంబంధం అవి రెండు. లైక్ ప్రభుపాద్ చెప్తారు, మనము కోట్ వేసుకుంటాం పైన, లోపట షర్ట్ వేసుకుంటాం. లోపలది సూక్ష్మ శరీరం, బయటది స్థూల శరీరం. కాబట్టి మనకి కనబడుతున్నదేమో స్థూల శరీరము, కనబడినటువంటిది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో ఆత్మ కూర్చుంటుంది అని చెప్తున్నారు. ఈ రెండును భగవానుని ఆదేశానుసారమే. స్థూల సూక్ష్మ శరీరాలు కూడా ఎవరి ఆదేశానుసారము, కృష్ణ భగవానుడి ఆదేశానుసారము ప్రకృతి చేత సృష్టింపబడ్డవి. మళ్ళీ సొంతంగా ఆలోచించొద్దు, ఇక ప్రకృతి చేత భగవద్ ఆదేశానుసారం సృష్టింపబడ్డాయి. కాబట్టి అతని దైహిక మరియు మానసిక కర్మలు ఇవన్నీ కూడా అంటే దేహంతో చేసేవి, మనసుతో చేసే కర్మలు అన్నీ కూడా కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవాన్ సేవ యందు నియుక్తము కావాలనని ఎరుగడు. ఎవరు? భౌతిక చైతన్యంలో ఉన్నవాడు, నాకు రెండు శరీరాలు ఉన్నాయి, సూక్ష్మ శరీరంలో ఆత్మ ఉంది, సో ఈ రెండు శరీరాలని భగవంతుడు ఆజ్ఞానుసారం ఈ భౌతిక ప్రకృతి సృష్టించింది అనేది, సృష్టింపబడ్డది అనే విషయం తెలియదు. కాబట్టి ఆయన మానసిక కర్మలు, తర్వాత దైహిక దేహంతో చేసే కర్మలు అన్నీ కూడా కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవాన్ సేవ యందు నియుక్తం కావాలనే విషయాన్ని వాడు తెలుసుకోలేడు. దీనికి ఆపోజిట్ కృష్ణ చైతన్యవంతుడు, నా యొక్క దేహము భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము, కాబట్టి నేను మానసికంగా చేసిన, శారీరకంగా చేసిన ప్రతి కర్మ కృష్ణుడి యొక్క ప్రీత్యర్థము చెయ్యాలి అనే భావనతో చేస్తాడు. అజ్ఞాని ఎంతో కాలంగా తన ఇంద్రియ భోగ కార్యములందే దుర్వినియోగపరిచి ఉన్నందున, చూడండి అజ్ఞాని ఈ విధమైనటువంటి భౌతిక చైతన్యం, ఇప్పుడు మనం కూడా మరి ఏ చైతన్యంలో ఉన్నామో తెలియదు. మీరందరూ ఆలోచించుకోండి, నేను కృష్ణ చైతన్యంలో ఉన్నానా, భౌతిక చైతన్యంలో ఉన్నానా? భౌతిక చైతన్యంలో ఉన్నవాడు తన ఇంద్రియ తృప్తి, తన శారీరక భోగాల గురించే జీవిస్తాడు. ప్లస్ తన ఇమ్మీడియట్ గా ఈ శరీరానికి రిలేటెడ్ అయినటువంటి భర్త కొరకు, భర్త భార్య కొరకు, ఇద్దరు కలిపి పిల్లలు అంటే ఆత్మల కొరకు కష్టపడితే ఓకే. కానీ ఆ పిల్లలనే శరీరాలు, ఇక్కడ భర్త యొక్క తల్లిదండ్రులనే శరీరము, ఈ స్త్రీ యొక్క తల్లిదండ్రుని శరీరము, వీళ్ళ యొక్క శరీర భోగాల కొరకు మీరు పాటుపడ్డారంటే మీ జీవితము దుర్వినియోగపరిచినట్టు అవుతుంది. దేవాదేవుడు ఋషికేశుడు లేక భౌతిక దేహమునందు గల ఇంద్రియములకు ప్రభువు. అంటే ఋషికేశ అంటే, ఋషిక అంటే ఇంద్రియములు, ఈశ అంటే ఈశ్వరుడు, యజమాని, ఇంద్రియాల యొక్క యజమాని. సృష్టిలో ఉన్న ప్రతి ఇంద్రియముకు యజమాని కృష్ణుడు ఆర్ విష్ణువు. ఆ యజమానిత్వాన్ని ప్రభు అని ఎవరైతే విస్మరిస్తారో, ఏంటి ఆ కొటేషన్? సంపత్ మారపల్లి మహారాజ్ చాలాసార్లు ఈ కొటేషన్ చెప్తా ఉంటారు. మనకు నిజమైన సంపత్తి నారాయణ స్మృతి, నిజమైన విపత్తు అనేది నారాయణుడి యొక్క విస్మృతి. ఆ భగవంతుడి విస్మృతి మనకు ఎప్పుడు ఆపదను మనకు ఎదురు చేస్తూ ఉంటుంది. అదే భగవంతుడి యొక్క స్మృతి నిజమైన సంపద. విపత్తు నారాయణుడు ఆ కృష్ణుడిని మర్చిపోవడము. కృష్ణుడిని మర్చిపోవడం అంటే కృష్ణుడు యజమాని, ప్రభువు, ఆయన నియంత, నా యొక్క ఈశ్వరుడు, ఈ విధంగా గుర్తు పెట్టుకున్న వాళ్లకు నిజమైన సంపద వస్తుంది. ఆ విధమైన విషయాలను మర్చిపోయిన, నేనే ప్రభువుని, నేనే యజమానిని, నేనే నియంతను అనుకున్న వాడికి ఎప్పుడు కూడా విపత్తు వస్తూ ఉంటుంది. అట్టివాడు శ్రీకృష్ణుతో తనకు గల నిత్య సంబంధమును విస్మరింపజేయు అహంకారం చే తప్పక మోహితుడవుతాడు. భగవంతుని మర్చిపోయిన వాడు భౌతిక మాయతో మోహితుడైపోతాడు. నెక్స్ట్ భగవంతుని గుర్తు పెట్టుకునేవాడి సంగతి చూద్దాం. భగవంతుడితో నిత్య సంబంధాన్ని
గుర్తుంచుకునే వాడిని, వాడు ఎలా ఉంటాడు, వాడి యొక్క కార్యాలేంటి అనేది మనం తెలుసుకుందాం. మరి మనము మర్చిపోయిన వాళ్ళ లిస్ట్‌లో ఉన్నామా? గుర్తుపెట్టుకున్న వాళ్ళ స్థితి, మన స్థితి టాలీ అవుతుందా చూసుకోండి. ఓ మహాబాహో! కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. ఓ మహాబాహో! పరతత్వ జ్ఞానము కలిగిన వాడు అంటే భగవంతుడి యొక్క పరతత్వం అంటే భగవంతుడు. భగవంతుడి యొక్క జ్ఞానము కలిగిన వాడు. పరతత్వము అని ఎందుకు యూజ్ చేశారంటే భగవత్ తత్వము. ఇహ, పర. ఇహ అంటే భౌతిక తత్వము. పర అంటే భగవత్ తత్వము. అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచానికి పరమైనటువంటి తత్వము. అది భగవత్ తత్వము. కలిగిన వాడు భక్తియుక్త కర్మలను భక్తియుక్త కర్మలు. భక్తి అంటేనే భగవత్ కర్మలు. భగవత్ సంబంధిత కర్మలకు, తర్వాత కామ్య కర్మలకు. భగవత్ సంబంధిత కర్మలు, కామ్య కర్మ అంటే దేహ సంబంధ కర్మలు. భగవంతుడి సంబంధం అంటే ఆత్మ ఆనందానికి సంబంధించిన కర్మలు. కామ్య కర్మ అంటే దేహానికి విపత్తును కలిగించేటువంటి కర్మలు. ఈ దేహ సంబంధం అంటే విపత్తు కలిగిస్తా ఉంది. అర్థమైందా? నడుమగల భేదం పూర్తిగా తెలుసుకుంటాడు ఎవరు? కృష్ణ చైతన్యవంతుడు. డిఫరెన్షియేషన్ తెలుసుకుంటాడు. ఎస్, ఆత్మ సంబంధ కర్మలు అంటే భగవత్ తత్వానికి భగవంతుడికి సంబంధించిన కర్మలు. ఈ దేహ సంబంధం అంటే ఇహ ఇహపరం అంటారు. అందుకే ఈ భౌతిక పరమైనటువంటి కర్మలు ఎరిగి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు కాకుండాను. కృష్ణ చైతన్యవంతుడు ఈ భౌతిక దేహానికి ఉన్నటువంటి ఈ భౌతిక ఇంద్రియ భోగాల పట్ల ఆయన అనాసక్తుడై ఉంటాడు. కేవలము ఆత్మ భోగము. ఆత్మ భోగించాలి అంటే భగవంతుడి సంతృప్తి పరిచినప్పుడు భగవంతుని ప్రీత్యర్థము చేసే కర్మలు ఆత్మకు ఆనందాన్ని ఇస్తాయి. భగవంతుడికి సంబంధము లేనటువంటి కర్మలు ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాయి. భాష్యం. పరతత్వము నెరిగిన వాడు భౌతిక సంపర్కంలో తన హేయ స్థితిని గుర్తింపగలుగును. పరతత్వం అంటే భగవంతుడి గురించి తెలుసుకున్నవాడు. రిషికేశుడు నేను బై డిఫాల్ట్ ఆ దేవదేవుణ్ణి సేవించాలి అని తెలుసుకున్నటువంటి వాడు ఇంతకాలము మేబీ ఈ లైఫ్ లోనే నేను నిన్నటి వరకు ఈ రోజు వరకు ఏం జ్ఞానం లేకుండే, కానీ నేను నా నిజమైన జీవితం అంటే చాలా సుఖంగా ఉండాలి, మంచి ఇల్లు ఉండాలా, మంచి కారు ఉండాలా, ఏసీ ఉండాలా, సోఫా సెట్ ఉండాలా, అన్నిగా భౌతిక భోగాలు, నేను నా వైఫ్ పిల్లలు పక్కోళ్ళ కంటే నాకు వాళ్ళకి ఒకటి ఉంటే రెండు ఉండాలా, వాళ్ళకి ఇంకొకటి ఉంటే నాకు మూడు ఉండాలా అని నిత్యము ఆలోచించేవాడు. అటువంటి వాళ్ళని ఏం భక్తులు అంటారంటే రాజసి భక్తులు. వాళ్ళు ఇతర అంటే వాళ్ళు జీవిస్తారే భోగాల కొరకు. భగవంతుని సేవిస్తారు వాళ్ళు కూడా. ఇంట్లో గోపాలని తెచ్చుకుంటారు, ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు, ఈవెన్ టెంపుల్‌కి వెళ్తారు వాళ్ళు. ఇతరులకు చూయించడానికి టెంపుల్‌కి వెళ్తారు. ఓహ్! మేము కూడా ఊర్లోకి వెళ్తున్నాం. మేము కూడా యాత్రకు వెళ్తున్నాము. మేము టెంపుల్‌కి వెళ్తున్నాము. మీరే కాదు మేము కూడా వెళ్తున్నాము. ఎలా వెళ్తున్నారండి? మీరు ఆఫ్టర్ ఆల్ ట్రైన్‌లో స్లీపర్‌లో వెళ్తారు. మేము ఫ్లైట్‌లో వెళ్తున్నాం. ఎవరెవరు వెళ్తున్నారండి? నేను మేమిద్దరం వెళ్తున్నాం. బస్ అంతే. ఎవరెవరు? ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే పిల్లలు ఇద్దరు ప్లస్ ఇద్దరు నలుగురం. మేము కూడా వెళ్ళొస్తున్నామండి. మేము కూడా తిరిగొస్తామండి. మీరెటువంటి చైతన్యంలో తిరిగొస్తారు? అదే భక్తులు ఎటువంటి సంఘంలో, ఎటువంటి చైతన్యంలో తిరిగొస్తారు ఆలోచించండి. కాబట్టి మేము కూడా వెళ్ళొచ్చాము. అక్కడ వెళ్ళి కూడా ప్రణామం చేసి ఈ రాజసీ భక్తులు భగవంతుడితో కంప్లెయింట్ చేస్తారంట. స్వామి, ఈ పక్కవాడు ఏమీ చేయడు, కానీ వాడికి అన్ని సమకూరుస్తున్నావు. వాడు కోరిందల్లా దొరుకుతుంది. సో నేను కోరింది ఒక్కటవ్వట్లేదు. పోనీ నాకు కూడా కాకుండా కాకపోయింది వాడికి కూడా కాకుండా చెయ్యి కదా! వాడు నా అంత భక్తి చేయడు, నా అంత ఇది చేయట్లేదు అని చెప్పేసి ఆ విధంగా ఇతరుల గురించి కంప్లైంట్ చేస్తా ఉంటాడు రాజసీ భక్తుడు. కేవలం ఇతరులకు మేలు గురించి ఆలోచించాడు, ఇతరుల కీడు గురించి. దాని గురించే పూజలు చేస్తాం. ఇతర భక్తుల్ని పట్టించుకోడు. భక్తుల సేవ అనేది అసలే ఉండదు. రాజసి కేవలం భగవంతుని సేవించాలి అనుకుంటా ఉంటాడండి. తర్వాత తాను దేవాది దేవుడును ఆయన శ్రీకృష్ణుని అంశరనియు మరియు తన స్థితి భౌతిక జగత్తునందు ఉండరాదనియు అతడు ఎరుగును. కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు
నేను భగవంతుడి అంశను అని తెలుసుకుంటాడు. ఇంకా భగవంతుడి అంశ సపోజ్ మనమే హైవేలో వెళ్తున్నాం అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. సో, మనమైతే జీవించాము. ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్‌ది గూడా అలానే అయింది. మొత్తం ఆ కార్‌ని చూస్తే ఆయన బతకడు. కానీ మళ్ళీ పంత్ అనుకుంటా ఆయన పేరేదో. సో, మళ్ళీ ఇప్పుడు ఇండియాకి ఆడతాం. సో, మన చెయ్యి విరిగి అలా పడిపోయిందనుకోండి. అలా పడిపోయింది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా మన చెయ్యిని మనం తీసుకొని ఈ చేత్తో ఈ రైట్ హ్యాండ్ తెగి పడిపోతే దాన్ని తీసుకొని సర్జరీకి పరిగెడతా ఉంటాం. ఎందుకు? వీలైనంత తక్కువ సమయంలో జాయిన్ చేస్తే మళ్ళీ నా శరీరానికి అతుక్కుంటుందని. సో, అదే విధంగా ఇక్కడ మనం గూడా భగవంతుడి లోపల భాగాలం. కానీ మనము భగవంతుని మర్చిపోవడం వల్ల అన్ని దుఃఖాలే ఎదురవుతా ఉన్నాయి. భగవంతుని గుర్తుపెట్టుకున్న వాళ్ళకు నిజమైన సుఖం దొరుకుతుంది. లైక్ దీనికి ఆచార్యులు ఎగ్జాంపుల్ చెప్తారు. చిన్నప్పుడు కొందరు సినిమాలో చూయిస్తారు. నిజం కూడా జరుగుతా ఉంటది. చిన్నప్పుడు అబ్బాయి ఏదో యాత్రకు పోయిండు, తప్పిపోయిండు. వేరే వాళ్ళు ఎత్తుకొని పోయిండ్రు. దొరకరు. హ్మ్. అది కూడా ఇయాల రేపు చాలా మంది పిల్లల్ని కూడా ఎత్తుకొని పోతా ఉంటారు. వాళ్ళేం జేస్తారు, తీసుకొనెళ్ళి అడుక్కునే వృత్తియో లేకుంటే ఏదో లోయెస్ట్ పని జేయిస్తూ వాళ్ళు సుఖంగా గడుపుతా ఉంటారు. సో, ఈ అబ్బాయిని తీసుకొని పోయి ఏం చేసాడు, ఒక పెద్ద కంపెనీ ముందు చెప్పులు కుట్టేవానిగా పని పెట్టేసారు అక్కడ చిన్నగా. ఆయన ఒకే ఒక్క కొడుకు తప్పిపోయిండు. ఆ ఇండస్ట్రీ ముందు చిన్న షాప్ లాంటిది ఏదో లిడ్ క్యాప్ లాంటిది వేసుకున్నాడు. జీవనాధారం గడుపుతా ఉన్నాడు పాపం. నడుస్తే నడుస్తది లేకుంటే లేదు. కానీ ఆ యజమాని తన కొడుకు ఎప్పటికైనా దొరకకపోతాడా? ఫుల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంది. కానీ సంతానం లేదు. కానీ ఆశ ఉంది. ఎప్పటికైనా నా కొడుకు తిరిగొస్తాడు, తిరిగొస్తాడని చెప్పేసి. ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతో ఆయన బహుమానాలు ప్రకటించాడు. నా కొడుకుని ఎవరైనా తీసుకొస్తే ఇంత డబ్బిస్తాను అని చెప్పేసి. సో, కానీ కొడుకు అదే కంపెనీ ముందు చెప్పులు కుట్టుకుంటూ బతుకుతా ఉన్నాడు. కానీ అనుకోకుండా హ్మ్, ఒక వ్యక్తి వాళ్ళిద్దరిని కలిపాడనుకోండి. అటు తండ్రికి ఎప్పుడెప్పుడు గలవాలని ఉంటా ఉంటుంది. తండ్రికి ఇంక ఆనందానికి అవధులుండవు. కొడుకు గూడా అంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంటాడు. క్రోర్స్ ఎన్నో మల్టీ ఆ! కంపెనీస్ ఉన్నాయన్నట్టు. ఒక్కసారి తెలిసిపోయిందంటే ఇంకా ఈ జాబ్ వదిలేస్తాడు. ఆయన ఆ తండ్రికి అంటే తెలుసుకోవాలంటే ఈయనకు గూడా ఉండాల. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఈయనకు గూడా లోపలుంది. నేను ఎందుకో ఈ చెప్పులు కుట్టే అతని కొడుకుని కాదు. ఎందుకంటే ఆయన లోపల క్వాలిటీస్ వేరేలాగున్నాయి. అర్థమైందా? సో, అందు గురించి అంటారు గదా! సో, ఆయన జీన్స్ ఆయనలాగా ఉన్నాయి. అంటే చాలా ఉదార స్వభావము, విశాల హృదయము, తర్వాత ఏదైనా బ్రాడ్ మైండెడ్ చాలా ఇక్కడ చూస్తే వీళ్ళంతా కొంచెం నారోగా ఉన్నాడు. ఈయన వేరే ఉంది. ఈయన కుమారుడిలాగా అనిపించట్లే అందరికి చెప్పుకున్నా గూడా. సో, ఎప్పుడైతే కలిసాడో అప్పుడు ఆయనకి ఈ పని చేయవలసిన అవసరం ఉంటుందా? ఉండదు. సో, కాబట్టి ఎంతో ఆనందమయ జీవితాన్ని గడపగలుగుతాడు. అదే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. సో, మనం గూడా మన యొక్క తండ్రి అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు నాయకుడు. అటువంటి తండ్రిని మనం మర్చిపోవడం వల్ల చిన్న జాబ్ అతను కదా పెద్ద ఫ్యాక్టరీ ముందు, కంపెనీ ముందు చిన్న పని చేసుకుంటున్నట్టు, మనం గూడా ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఎంతో కష్టపడి పని చేస్తా ఉన్నాం. కానీ భగవంతుడు అన్నాడు, "ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకలా కష్టపడుతున్నారు? ఆధ్యాత్మిక ప్రపంచంలో మీరు ఎంతంటే అంత ఆనందపడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. నా దగ్గరికొచ్చేయండి" అని చెప్తున్నాడు. కానీ మనం వెళ్ళడానికి సుముఖంగా లేము. భగవంతుడి యొక్క బిడ్డలము. ఈ ఎగ్జాంపుల్ స్టోరీ. భగవద్గీతలో ఏ శ్లోకంలో ఉంది? ఎవరైతే కామ్య కర్మలకు ఈ డిఫరెన్స్ తెలుసుకొని భౌతిక భోగాల పట్ల అనాసక్తుడవుతాడు ఆయన. మనకు దానికి సంబంధించి అంటే అటువంటి వాడికి ఎటువంటి సుకృతి దొరుకుతుంది అనేది మనకిక్కడ ఈ 7వ అధ్యాయము 29వ శ్లోకం చూడండి ఒకసారి ఎవరన్నా. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఈ యొక్క భౌతిక ప్రపంచము జన్మ మృత్యువులతో కూడుకున్నటువంటిది కాబట్టి, ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో, ఏ విధంగా భక్తియుక్త సేవతో
భగవంతుని ఎవరు ఆశ్రయిస్తారు? బుద్ధిమంతులు మాత్రమే. ఇంటెలిజెంట్స్, భగవంతుడు చెప్తున్నా, ఏం చెప్పట్లేదు. బుద్ధిమంతులు భక్తియుక్త సేవతో నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకు ఫలాన్ని ఏమిస్తాను? వృద్ధాప్యము, మృత్యువు లేనటువంటి దాన్ని జయించేటువంటి ముక్తిని నేను ప్రసాదిస్తాను. తర్వాత ఆధ్యాత్మిక కర్మలను సమగ్రముగా ఎరిగిన వారగుటచే వాళ్ళు, భక్తియుక్త సేవ అంటేనే ఆధ్యాత్మిక కర్మలు. కాబట్టి వాళ్ళు యథార్థంగా బ్రహ్మస్వరూపులు, అంటే దేహము కాదు, నేను అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మను బ్రహ్మను అని వాళ్ళు తెలుసుకుంటారు. అదే విధంగా ఎవరైతే 7 రమణారావు ప్రభుజీ ఫ్రీగా ఉన్నారా, బిజీ ఉన్నారా? 7వ అధ్యాయం 22వ శ్లోకం ఒక్కసారి, శ్లోకం ఎవరైనా మాత ఇస్తుందండి, తాత్పర్యం రమణారావు ప్రభు చదవండి, రెడీ పెట్టుకోండి ఈ లోపల. శ్లోకం 7.23 మాత ఈస్ శ్లోకం చదవండి. రమణారావు ప్రభుజీ తాత్పర్యం చదువుతాడు, చదవండి మాత. హరే కృష్ణ ప్రభుజీ. 7.23 అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం దేవాన్ దేవయోజో యాంతి మద్భక్త యాంతి మామపి. హరే కృష్ణ. దండవత్ ప్రణామ గురుజీ. తాత్పర్యము శ్రీల ప్రభుపాద వారు రచించారు. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు దేవతా లోకాలకు వెళతారు, కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు. హరే కృష్ణ గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. ఇది చదవగానే అట్లీస్ట్ కొద్ది % అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇది భౌతిక చైతన్యవంతులు అల్ప బుద్ధితో దేవతలను పూజ చేస్తారు, భౌతిక భోగాలను, భౌతిక వరాలను పొందడానికి ప్రభు. లాస్ట్కు వాళ్ళ యొక్క గోల్ పుణ్యకర్మలను ఒకవేళ సంపాదిస్తే పుణ్యలోకాలకు, దేవతల లోకాలకు వెళ్తారు. దీనికి అపోజిట్ గా నా భక్తులు అంతే నా పరంధామం చేరుతారన్నారు. అదే 29వ శ్లోకంలో ఏమన్నారు? బుద్ధిమంతులు, అల్ప బుద్ధులు, ఇక్కడ బుద్ధిమంతులు అన్నారు. అంతేనా? చూసారా డిఫరెన్స్? 23, 29కి అందరు చూసుకోండి, అందుకు బుక్ దగ్గర ఉంటే తెలుస్తుంది. ఓకే, అల్ప బుద్ధులేమో దేవతా లోకాలకు వెళ్తారు, బుద్ధిమంతులు భగవంతుణ్ణి భక్తియుక్త సేవతో ఆశ్రయిస్తారు. అల్ప బుద్ధులు కూడా వాళ్ళు కూడా భక్తి అనుకుంటారు, కానీ వాళ్ళు చేసేటువంటిది దేవతల యొక్క సేవ. ఇట్ ఈస్ నాట్ భక్తి. వాళ్ళు దేవతలని సేవించి లాస్ట్కి దేవతల లోకాలకు వెళ్తారు. కానీ దేవతల లోకాలకు వెళ్తే భగవంతుడు మళ్ళీ ఎక్కడికి తిరిగి వచ్చే అవకాశం ఉంటది అని భగవద్గీతలో ఏ శ్లోకంలో చెప్పాడు? దేవతల లోకాలకు, లాస్ట్గా బ్రహ్మలోకం కూడా వెళ్ళినా కూడా దాని ఫలితం ఏముంటదంట? ఏ శ్లోకంలో చెప్పారు అది? బ్రహ్మలోకం వెళ్ళినా కూడా ఓకే, సుదేవి మాత హింట్ ఇచ్చింది. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ముందుకెళ్దాము. వాస్తవమునకు శుద్ధ స్థితి యందు అతడు తన కర్మలన్నింటినీ శ్రీకృష్ణ భగవానికి భక్తియుక్త సేవగా నొనరింపవలను. కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు శుద్ధ స్థితి, మన ప్రతి కర్మ భగవంతుడికి సమర్పించాలి. భగవత్ సమర్పితము కాకుండా ఏ కర్మ కూడా చెయ్యడు. అది సత్వ, అంటే శుద్ధ సత్వంలో. ఇక్కడ ఏమంటాడు? శుద్ధ స్థితి యందు, నిర్గుణ స్థితిలో ఆయన ఇంకా తనకంటూ ఏమీ కర్మ ఉండదు, సంపూర్ణంగా భగవంతుడి కొరకే చేస్తూ ఉంటాడు. కనుక అతడు కృష్ణ చైతన్య కర్మల యందు నెలకొని సమయానుగుణములు మరియు తాత్కాలికములు అయిన భౌతిక ఇంద్రియ కర్మల యందు సహజంగానే అనాసక్తుడై ఉండును. కాబట్టి ఇక్కడ అనాసక్తుడు. అందుకే 7.29లో బుద్ధిమంతులు సంపూర్ణంగా భగవంతుని ఆశ్రయిస్తారు, కేవలము భగవంతుడికి సంబంధించిన కర్మల పట్ల ఆసక్తులు అవుతారు, భౌతికమైనటువంటి కర్మల పట్ల అనాసక్తులు అవుతారు. అంటే దేహ పోషణ, దేహ భోగం పోషించుకోవాలా, కానీ కృష్ణ చైతన్య కర్మ ద్వారా పోషించుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్, ఎవరికైనా లంగ్స్ ప్రాబ్లం ఉందనుకోండి, మామూలుగా మనందరం గాలి పీల్చుకుంటాం,
న్యాచురల్ గా పీల్చని వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని వెంటిలేటర్ కానీ లేకుంటే ఆక్సిజన్ సిలిండర్ కానీ పెట్టుకొని గాలి పీలుస్తారు. బట్ వాళ్ళు పీలుస్తుంది ఆర్టిఫిషియల్, మనం పీలుస్తుంది న్యాచురల్ గా. కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు ఏం సందేశం ఇస్తాడంటే, న్యాచురల్ గా మనము భగవంతుని సేవించే స్థితి, శుద్ధ సత్వ స్థితి. ఆర్టిఫిషియల్ గా భగవంతుని ఇంకా మనం ఏదో చేయాలి అనుకుంటే మేబీ తామసీ భక్తి ఉండొచ్చు, రాజసీ భక్తి ఉండొచ్చు, సాత్విక భక్తి ఉండొచ్చు. దీని డీటెయిల్స్ రేపు వీలైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అట్టివాడు తన భౌతిక బద్ధ స్థితి పూర్తిగా భగవానుని అధీనమున ఉన్నటువంటిదని ఎరిగి ఎట్టి భౌతిక కర్మ ఫలముల చేతను కలత నొందకుండును. కాబట్టి తన భౌతిక స్థితి అంతా కూడా భగవంతుని అధీనంలో ఉన్నది. సపోజ్ ఎవరైనా జైల్లో ఉన్నారనుకోండి, జైల్లో ఉన్నవాడికి తెలుస్తుంది, అంటే ఫిజికల్ గా కాన్షియస్ లో ఉన్నవాడికి తెలుసు, ఎస్ నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను, ఈ జైలర్ యొక్క అధీనంలో ఉన్నాను, ఆయనని తప్పించుకొని నేను పోలేను. మెంటల్ స్టేటస్ బాగాలేదనుకోండి, వాడు జైల్లో ఉండి కూడా, ఎప్పుడైనా మీరు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చూడండి, నేనే ప్రైమ్ మినిస్టర్, నేనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను అమెరికన్ ప్రెసిడెంట్, నేను సీఎం అని వాడికి వాడు చెప్పుకుంటా ఉంటాడు. ఉన్నది మెంటల్ హాస్పిటల్లా, అదేవిధంగా జైల్లో కూడా ఎవడంటే వాడు కూడా అరుస్తూ ఉంటాడు. కాబట్టి నేను యజమానిని, నేను సో అండ్ సో, నేను నియంత, నేను మొత్తం అందరికీ ప్రభువు నేనే అనుకుంటే మన మెంటల్ స్టేటస్ ఎర్రగడ్డలో ఉన్న వాడు ఎలా ఉన్నాడో, నేనంటే నువ్వు కాదు అయినా నేను అనుకుంటామంటే యు ఆర్ నథింగ్ బట్ అటువంటి చైతన్యంలో ఉన్నట్టు. ఎట్టి భౌతిక కర్మఫలం చేతను కలత నొందకుండా, పైగా వాటిని అతడు భగవానుని కృపగా భావించును. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనని 3 తత్వములుగా పరతత్వమును ఎరిగిన వాడు శ్రీమద్ భాగవతము 1.2.11 అనుసరించి తత్వవిత్ అనబడును. ఎందుకనగా దేవాది దేవుని సంబంధములో తన నిజ స్వరూప స్థితిని కూడా అతడు పూర్తిగా ఎరిగి ఉండును. ఎవరైనా వీలవుతే 1.2.11 శ్లోక ఒకరు, తాత్పర్యం ఒకరు. విస్మృతి, కృష్ణుడి యొక్క విస్మృతి, 4 క్లేశాలు, జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. కృష్ణ విస్మృతి మనకు విపత్తు అంటే ఈ 4 + 3 7 బాధలు. కృష్ణ స్మృతి సంపత్తి అంటే ఆధ్యాత్మిక లోకము, ఆధ్యాత్మిక సంపత్తి, ఆధ్యాత్మిక ఆనందము దొరుకుతాయి. ఇది ఫైనల్ కన్క్లూజన్. హరే కృష్ణ. దీంట్లో ఎవరికైనా సందేహాలు ఉంటే అడుగు. जय श्री श्री राधारमन लाल की जय, ग्रंथराज श्रीमद् भगवद गीता की जय, समवेत भक्त वृंद की जय।